నేను రెగ్యులర్లీ ఇక్కడ వీడియోలు షూట్ చేస్తాను. ఇవాళ ఇక్కడ నాకు రావద్దని చెప్పిర్రు. అసలు ఎందుకు రావద్దని చెప్పిర్రు ఒక్కసారి రండి నాతో, మీ అందరికి నేను చూపిస్తాను. ఇది చూడండి, రేపు న్యూ ఇయర్ అని ఈ బుడ్డోడు ఎట్లా సెటప్ చేసిండు చూడండి. ఇక్కడ ఇదంతా వేసిండు, ఇక్కడ మ్యాట్ వేసిండు, ఇక్కడ కూర్చోనికి, ఇక్కడ డాన్స్ ఆడడానికి. ఇంకా హైలైట్ విషయం ఏంటంటే ఇగో ఇట్లా రాను, ఇట్రా, ఇగో అంతా ఈడే చేసిండు. హైలైట్ విషయం ఏంటంటే రండి నాతో చూపిస్తాను. ఇగో హైలైట్ విషయం చెప్పాలంటే ఇది స్టేజ్ వేసిండు, ఇక్కడ రెడ్ మ్యాట్ వేసి చూడండి స్టేజ్ వేసిండు. అరే స్టేజ్ ఎందుకు వేసినవరా? నించొని డాన్స్ ఆడడానికి. నించొని డాన్స్ ఆడనిక. పిల్లలు ఎంత మంచి సెటప్ చేసిర్రు. ఏమేమి చేస్తారు న్యూ ఇయర్ కి? కేక్ కటింగ్ చేస్తున్నాం, డెకరేషన్, ఇంకా సింగింగ్. ఇంకా నా ఫ్రెండ్ ఒకటి ఉన్నాడు, ఆడు పియానో తెస్తుండు. అందరం ఎంత పైసలు కలుపుకున్నారు? అందరు 50-50 తెచ్చు. 50-50 తెలిసి చూసావా? చిన్నప్పుడు నేను కూడా ఇలానే ఎప్పుడో సెలబ్రేట్ చేసుకుంటుండే. పిల్లలు ఎంత మంచిగా డెకరేషన్ చేసిర్రు. ఇగో ఇక్కడ అంతా కూర్చోనికి, సెలబ్రేట్ చేయనీకి. హైలైట్ ఏంటంటే స్టేజ్ వేసి ఎంజాయ్ చేయనీకి. ఇగో ఎంజాయ్ చేయండి మంచిగా, కానీ మందు గిందు అసలు ఏ పిచ్చి బ్యాడ్ హ్యాబిట్స్ అనేది చేయొద్దు. మేము బిస్కెట్ చాక్లెట్స్ తెస్తున్నాం అంతే. అదే చెప్తున్నా, ఒకవేళ నేను చూసానంటే కాలి రోగొట్టేస్తాను నేను. నాతో మాట్లాడడానికి కూడా రెడీ లేడు, ఎందుకంటే రేపే కదా న్యూ ఇయర్. ఫటాఫట్ సెలబ్రేషన్ చేస్తుండే. ఇప్పుడు నాకు ఇలా వీడియో కూడా ఇలా షూట్ చేయొద్దు, నువ్వు వేరే దగ్గర వెళ్ళిపో అని చెప్పేసిండు నన్ను. అరే నేను రావచ్చా నీ పార్టీలో? కాదన్నా, ఫస్ట్ మొత్తం బీడు ఉంది, చాలా మంది వచ్చిర్రు. ఆల్రెడీ ఫుల్ అయిపోయావా ఇక్కడ? నేను రానికి ఛాన్స్ లేదా? ఉంటే కాంట్రిబ్యూషన్ చేస్తాను నేను కూడా. 50 రూపాయలు, 1 రూపాయి ఎక్కువ చేస్తా. సరే చెప్. మీ లీడర్ ఎవరు? నువ్వేనా? ఓకే రైట్. అంటే ఇండైరెక్ట్లీ నాకు రావద్దని చెప్పేసిండు మనోడు. ఓకే ఎంజాయ్ చేసుకో, మంచి సెలబ్రేట్ చేయి. ఏమైనా ప్రాబ్లం వస్తే నాకు ఫోన్ చేయి, నేను వచ్చేస్తా. రైట్.